భారత్ పాక్ మధ్య తానే రాజీ కుదుర్చాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోమారు చెప్పుకున్నారు. అమెరికా ప్రభుత్వ సలహాదారు బాధ్యతల నుంచి తప్పుకున్న టెక్ బిలియనియర్ ఎలన్ మస్క్ తో కలిసిన సందర్భంగా ఈ కామెంట్స్ చేశారు. అమెరికా జోక్యంతో అణుయుద్ధ ప్రమాదం తప్పిందని అన్నారు. భారత్ పాక్ యుద్ధానికి దిగకుండా తాము అడ్డుకున్నామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు. ఈ యుద్ధం అణు విపత్తుగా మారి ఉండేదని చెప్పుకొచ్చారు. ఉద్రిక్తతలు సద్దుమణగడంలో చొరవ చూపినందుకు భారత్ పాక్ నేతలకు కూడా ఆయన ధన్యవాదాలు తెలిపారు. ఇక ప్రపంచవ్యాప్తంగా ఘర్షణలను చల్లార్చడంలో అమెరికా పాత్ర గురించి ప్రస్తావించారు. అమెరికా మిలిటరీ శక్తి, నాయకత్వ సామర్థ్యాలకు ఇది నిదర్శనమని డొనాల్డ్ ట్రంప్ అన్నారు. అయితే పాక్తో కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందం ద్వైపాక్షిక అంశమని భారత్ చెబుతోంది. ఈ వివాదంలో మూడో దేశం జోక్యం అవసరం లేదన్నది భారత విదేశాంగ విధానం. పాక్తో చర్చల్లో వాణిజ్య ప్రస్తావన కూడా లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇరు దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం చారిత్రాత్మకమని గతంలో కూడా ట్రంప్ చెప్పుకొచ్చారు. వాణిజ్య అంశం ఆధారంగా ఇరు దేశాల మధ్య రాజీ కుదిర్చినట్లు చెప్పుకొచ్చారు. ఏదో ఒక రోజు ఇరు దేశాల వారు కలిసి పార్టీలకు హాజరవ్వొచ్చని కూడా వ్యాఖ్యానించారు.